హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట పల్లెటూరి స్టైల్ చికెన్ కర్రీ. సింపుల్గా టేస్టీగా పల్లెటూరి స్టైల్ చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు ఇక్కడ మేము 3/4 kg చికెన్ తీసుకున్నాము. శుభ్రంగా 2 సార్లు కడిగాము. ఈ కర్రీకి కావలసిన పదార్థాలు 2 పండు టమోటాలు, 2 మీడియం సైజు ఆనియన్స్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పుదీనా తగినంత. ముందుగా అయితే వెజిటేబుల్స్ శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాము. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. చాలా బాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. పచ్చిమిరపకాయలు నేరుగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. మసాలా దినుసులు 2 చెక్క పలుకులు, 3 లవంగాలు, 3 ఇలాచి, సగం స్టార్ పువ్వు, 2 బగారా ఆకులు వేసేసి కాసేపు వీటిని వేగనిచ్చి సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కాసేపు పచ్చివాసన పోయే వరకు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ ముక్కలు వేగనివ్వాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి ఈ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనిచ్చి తగినంత ఉప్పు, 1 అర స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాసేపు వేగనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేయాలి. చికెన్ అయితే శుభ్రంగా 2 సార్లు కడిగాము. ఒకసారి బాగా కలిపేసి కాసేపు చికెన్ వేగించి బాగా కలిపేసి కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరి స్టైల్ చికెన్ కర్రీ. మా నెల్లూరు సైడు ఇలాగే వండుతుంటారు విలేజ్లో. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఈ చికెను ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి చికెన్లో నుంచి వాటర్ ఎలా బయటకు వస్తుందో. ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. ఇప్పుడు ఇందులో తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలపాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బాగా కలిపేసి ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి కాసేపు తెల్లనివ్వాలి. చూడండి ఇలా తెల్లుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపేసి సన్న మంట పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూడండి మన చికెన్ కర్రీ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగా పొడి వేసేసి ఒకసారి బాగా కలిపేసి మన కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసి పైన కొద్దిగా కొత్తిమీర జల్లేసి దించేసుకోవడమే. చికెన్ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. పల్లెటూరు స్టైల్ చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.